పిఠాపురాన్ని దక్షిణ కాశీగా అభివృద్ధి చేస్తానని, మండలానికో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయన మాటలపై జనం నమ్మకం ఉంచారు. భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే ఫలితాలు వచ్చి 5 రోజులు పూర్తి కాకముందే పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. ఒక వర్గంపై మరో వర్గం దాడులు చేసుకుంటుంది. అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా దాడులకు తెగబడుతున్నారు. దీంతో పిఠాపురంలో ఏం జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. ఇది రెండు పార్టీల మధ్య సమన్వయ లోపానికి కారణమా? సమన్వయ కమిటీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదా అన్న చర్చ స్థానిక పొలిటికల్ సర్కిల్స్ లో ప్రారంభమైంది. జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకి మధ్య ఏదో జరుగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో స్థానికంగా నెలకొన్న తాజా పరిస్థితులపై మరిన్ని వివరాలను మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఆద్యం పోసింది పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన మహత్యం వల్లే మూడు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చాయని సాక్షాత్తు ప్రధాని పవన్ కాదు తుఫాన్ అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచారో అక్కడే విధ్వంసకర సంఘటనలకి శ్రీకారం చుట్టినట్టయింది. మిగిలిన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ వారు వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. కానీ పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అత్యంత భయానిక పరిస్థితులు నెలకొన్నాయి. మొట్టమొదటిగా 3 రోజుల క్రితం రాత్రి 10 గంటల సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఏదైతే పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతలు ఇటు జనసేన నుంచి టీడీపీ నుంచి తీసుకుని సర్వం తానే వ్యవహరించారో ఎస్విఎస్ఎన్ వర్మ ఆయనపై దాడి జరిగింది. కారును ధ్వంసం చేశారు. ఆయన అనుచరులకి పలువురికి గాయాలయ్యాయి. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర వర్మదే అని చెప్పాలి. అన్ని తానయ్యి ఆయన భార్య లక్ష్మి, ఆయన కుమారుడు గిరీష్ కూడా పెద్ద ఎత్తున పనిచేశారు. ముగ్గురు 3 గ్రామాలు పంచుకుని 3 ప్రాంతాలు పంచుకుని పనిచేశారు. అలాంటిది ఆయనపై దాడి జరిగింది. దాడి చేసిన వారు కూడా నేరుగా చెప్పారు. ఎవరైతే ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నాడో ఆయన తనకు సంబంధం లేకుండా నేరుగా మంగళగిరి పార్టీలో జాయిన్ చేసిన టీడీపీకి చెందిన జన సైనికులే. వాళ్ళు జన సైనికులు అనకూడదు, తంగెల ఉదయ్ శ్రీనివాస్ మనుషులు ఆయన వర్మ అనుచరులు కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆ కేసుకు సంబంధించి ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. దీనిపై వర్మ జిల్లా ఎస్పీని కలిసి కూడా ఇవాళకి 2 రోజులు అవుతుంది. అయినా కూడా ఇంతవరకు ఎవరిని అదుపులో తీసుకోలేదు. అంటే దీని వెనకాల ఎవరైనా ఉన్నారన్న కోణం కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శనివారం రాత్రి కొండేవరం, అది కొత్తపల్లి మండలం కొండేవరం గ్రామంలో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడులు జరిపారు. ఇందులో 10 మంది గాయాలయ్యాయి. అయితే ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు తప్ప బయటికి రానివ్వలేదు. మీడియాను కూడా అక్కడికి రానివ్వలేదు. పెద్దల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదే దీన్ని వైసీపీ కొట్టిందని టీడీపీ చెప్తుంటే టీడీపీ వారు కొట్టారని వైసీపీ చెప్తున్నారు. ఈ వివాదం ఉండగా ఆదివారం తాటిపర్తి, ఇది ప్రముఖ అమ్మవారు అన్నపూర్ణ మన అపర్ణాదేవి వెలిసిన పుణ్యక్షేత్రం మీద. ఇది పూర్తిగా ప్రైవేటు దేవాలయం. దేవాదాయకు ఇందులో ఎలాంటి సంబంధాలు లేవు. ప్రైవేటు దేవాలయం. ఈ ప్రైవేటు దేవాలయాన్ని అర్చకులే నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఆలయంపై పెత్తనం కావాలంటూ టీడీపీ జనసేన 2 వర్గాలు కూడా తోపులాడుకోవడం జరిగింది. అక్కడ తీవ్ర వివాదం జరిగింది. పూర్తిగా టీడీపీ జనసేన ఈ ఆలయంపై ఆధిపత్యం కోసం కొట్టుకోవడం జరిగింది. ఇది కూడా పోలీస్ స్టేషన్ దాకా కంప్లైంట్ వెళ్ళింది. ఇది కూడా 2 పార్టీలకు తలనొప్పిగా మారింది. ఇది మర్చిపోకముందే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉన్న ఫ్లెక్సీలను కొద్దిసేపటి కింద చింపేయడం జరిగింది. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు చింపేశారని చెప్పి ఎవరైతే ఎంపీ అనుచరులు ఉన్నారో వారు ఆరోపిస్తున్నారు. దీనిపై కూడా పోలీసులు కేసు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే అత్యంత దారుణంగా వర్మపై దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి ఇప్పటి వరకు కేసులు పెట్టలేదు. ఎవరిని అదుపులో తీసుకోలేదు. ఆయన ఎఫ్ఐఆర్ అయ్యమని గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి వరకు కూడా సంఘటన జరిగిన రోజు రాత్రి తెల్లవారుజాముల వరకు కూడా వాళ్ళు దాడి ఆందోళన చేశారు. పోలీస్ స్టేషన్ ముట్టడించారు. పోలీసులు కొందరు నెట్టివేయడం జరిగింది. ఇంతవరకు పోలీసులు స్పందించలేదు. వర్మ ఎస్పీని కలిశారు. అయినంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దృష్టికి ఇవన్నీ వెళ్ళాయని నేను వర్మని అడిగినప్పుడు ఖచ్చితంగా నాపై జరిగిన దాడి గురించి నేనైతే ఆయనకి చెప్పలేదు, కానీ ఖచ్చితంగా తెలుస్తుంది. మీడియా దీన్ని బాగా బాహుళ్యంలోకి తీసుకొచ్చింది, వాస్తవాలు వెలుగులోకి తెచ్చింది కాబట్టి ఆయన తెలుసుకునే ఉంటారని చెప్పడం జరిగింది. ఇదే పవన్ కళ్యాణ్ అన్న రామోజీరావుకు సంబంధించిన అంత్యక్రియలో పాల్గొన్నారు. ఇవాళ మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తున్నారు. ఇది అయిన తర్వాత 12వ తేదీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది. దాంట్లో ప్రమాణ స్వీకారం సందర్భంగానే కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన పిఠాపురం రానున్నారు. అంతవరకు గొడవలు ఇలాగే జరుగుతాయన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎందుకంటే ఇక్కడ బీజేపీ గురించి చెప్పాలంటే ఎవరైతే కృష్ణరాజు పిఠాపురం ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయన ఒక్కడు మాత్రమే తిరుగుతున్నాడు. కేడర్ ఎవరు పట్టించుకోలేదు. కేడర్ రాలేదు. వర్మపై దాడి జరిగినప్పుడు కూడా కృష్ణరాజు ఆయన సతీమణి కలిసారు వర్మని. వర్మ ఎస్పీని కలిసినప్పుడు కూడా ఆ ఎస్పీని కలిసి వచ్చేసి సమయంలో కృష్ణరాజు అక్కడికి వచ్చి సంఘీభావం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ బీజేపీకి పెద్దగా పట్టు లేదు కాబట్టి బీజేపీని సోదరులు కూడా తీసుకోవడం లేదు. ముఖ్యంగా
టీడీపీ జనసేన మధ్య ఈ గొడవలు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పనుగా మత్స్యకార గ్రామాల్లో ఉన్న యూకతపల్లి మండలంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణలు జరిగాయి. ఇవన్నీ చూస్తుంటే పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చి అంటే 4-5 రోజులు కాకముందే ఇన్ని గొడవలు జరిగిపోతున్నాయి ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంది. 4వ తేదీ సాయంత్రానికి ఫలితాలు వచ్చాయి. ఎప్పుడే 9వ తేదీ వచ్చేసరికి 5 రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద స్థాయిలో టీడీపీ జనసేన మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆలయం మీద పెత్తనానికి ఎవరందరూ వారు వెళ్లాల్సిన అవసరం లేదు. వాస్తవానికి కూర్చోబెడితే టీడీపీ జనసేనకు సంబంధించిన సమన్వయ కమిటీ ఎన్నికల ముందే వేశారు. సమన్వయ కమిటీ ఉంది. కాకపోతే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్, వర్మ ఇద్దరు కీలక నాయకులు అవసరమైతే ఎంపీ కూర్చోబెట్టి మాట్లాడుకుంటే సర్దుబాటు అయ్యే వ్యవహారం. ఎవరందరూ వాళ్ళే 4 రోజుల్లోనే డైరెక్ట్ గా నేరుగా అమ్మవారి ఆలయంలో ఆధిపత్యం కోసం చెలాయించడం అనేది ఇది చాలా బాధాకరమని అమ్మవారి భక్తులు చెప్తున్నారు. ఇక్కడ రాజకీయాలు చేయొద్దు, ఎందుకంటే అపర్ణదేవి చాలా శక్తిమంత్రపూర్వకమైన అమ్మవారు. అమ్మవారికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ నలుమూల నుంచి భక్తులు వస్తారు. ఇక్కడ రాజకీయాలు చేయొద్దని భక్తులు విమర్శించడం జరిగింది. అక్కడ కొట్టుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా కొండేవరంలో అయితే వీడియోలు బయటికి రానలేదు, కొన్ని ఫోటోలు మాత్రం టీడీపీ నాయకులు బయటకు విడుదల చేస్తారు. మొత్తం అందరికీ తలకి బలవంతమైన గాయాలేని. ఇది జరగకముందే పవన్ కళ్యాణ్, ఉదయ్ శ్రీనివాస్ ఫ్లెక్సీలు చింపేశారంటే ఇది వైసీపీ మీద నెట్టేయడానికి చేస్తున్నారా లేకపోతే వాళ్ళు చేస్తున్నారా అన్నది మాత్రం తేలలేదు. మొత్తం మీద చూస్తే పిఠాపురంలో ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య విభేదాలు పడుచూపే అవకాశాలు కనబడుతున్నాయి. అదే నేపథ్యంలో వైసీపీ జనసేన మధ్య ఘర్షణ జరిగే వాతావరణం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఆది నుంచి కూడా ఎన్నికల కమిషన్ పూర్తిగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఎక్కడా లేని స్థాయిలో కేవలం పిఠాపురం నియోజకవర్గంలోనే, అది కూడా భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత గెలిచిన చోట మాత్రమే ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో అందరిలో భయాందోళన నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే దక్షిణ కాశీగా పిఠాపురాన్ని అభివృద్ధి చెందన్నారు. ఆయన మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఆయన అన్న మాట నిలబెట్టుకుంటారని ఓటర్లు ఆయనకి బ్రహ్మరథం పట్టిన నేపథ్యంలో పార్టీల మధ్య నాయకులు, ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వివాదాలకు దిగడం అందరిలోనూ భయాందోళన కలిగిస్తుంది. ఇక్కడ జరుగుతున్న విభేదాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతాయన్న ఆందోళన కూడా ఉంది. ఇదే విషయంలో కాకినాడ రూరల్లో కూడా ఇలాంటి అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో పిల్లి సత్యబాబు కొంచెం నోటి దురుసుగా వ్యవహరిస్తారు. ఆయన కష్టపడి పనిచేసిన మాట వాస్తవం. తనను పట్టించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా బయట విమర్శిస్తారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు ఇతర నియోజకవర్గాలకి సోకకుండా, ఇతర నియోజకవర్గాలు ఎలాంటి పరిస్థితులు లేకుండా చూడడంతో పాటు పిఠాపురంలో పూర్తిగా టీడీపీ జనసేన సమన్వయ కమిటీని సమావేశపరిచి ఒక కమిటీ నియమించి కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటికే జరిగిన అవినీతికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చాలా కమిటీలు వేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ఫైబర్ నెట్ కానీ, మద్యం సిండికేట్ కి సంబంధించి కానీ, మైనింగ్ కానీ సంబంధించిన ఎవరైతే ముఖ్యులు ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, సిఐడి చీఫ్ సంజయ్ కావచ్చు, సిట్ సిఐ రఘురామరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా సరెండర్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వాటిపై దృష్టి పెట్టాల్సి ఉన్న నేపథ్యంలో చిన్న విషయాలకి ఇలా పిఠాపురంలో గొడవలు పడ్డం అందరినీ భయాందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. బ్యాక్ టు స్టూడియో.